ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సుత్తి లేకుండా లేకుండా చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. 3 నిమిషాల్లో అయిపోయినా కూడా ఆశ్చర్యపోవసం లేదు. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చింది. 99% ఈవిడ ఎలిమినేట్ అయిపోయారు. మనం రోజు ఓటింగ్ అనాలిసిస్లో చెప్పినట్టే లాస్ట్లో ఉన్న ఆమె ఎలిమినేట్ అయ్యారు. సో చాలామంది ఆశా సైని గారు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నారు. బట్ ఇక్కడ ఏమైందంటే చెప్పాను కదా, పిఆర్ కూడా మ్యాటర్సే. మనము ఎంత స్ట్రాంగ్ పిఆర్ పెట్టుకుంటే అంత అన్ని రోజులు అట్లీస్ట్ స్టార్టింగ్ 3 to 4 వీక్స్ సర్వైవ్ అవుతాం, ఏం ఆడకపోయినా కూడా. సో సృష్టి వర్మ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది 99.99%. దానికి రీజన్ నేనేమి అంత షాకింగ్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే సృష్టి వర్మ, ఫ్లోరా సైన్ ఇద్దరు ఓటింగ్లో లాస్ట్లో ఉంటున్నారు. అది ఎవిడెంట్గా కనబడుతుంది. దానికి తోడు ఏందిరా అంటే చెప్పాను కదా, మనం ఆడలేనప్పుడు పిఆర్ ఉంటే కొన్ని రోజులు సర్వైవ్ అవ్వగలం. మేబీ సృష్టి వర్మ గారి కంట కొంచెం బెటర్ పిఆర్ ఉంది మా ఆశా సైని గారికి, అంతకుమించి ఏం లేదు. ఇద్దరివి ఏం లేదు పర్ఫార్మెన్స్. కాస్త కోస్తో సృష్టి వర్మ గారు ఆ టాస్క్ అయినా ఆడారు, ఆశా సైని గారు ఆ టాస్క్ కూడా ఆడలేదు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే కాసేపు పిఆర్ గేమ్లు పక్కన పెడితే సృష్టి వర్మ గారికి ఆ సింపతి ఏమైనా ఆశా సైని గారికి ఏమైనా సింపతి వర్కౌట్ అయిందా? సంజన గారికి ఆశా సైని గారు పడట్లేదు కదా కొన్ని విషయంలో. ఆ షాంపూ విషయంలో కానీ, నిన్న స్కిట్లో లేవు కదా, ఇంట్లో ఉండక బయట పోవడం విషయంలో కానీ, నా లగేజీలు పట్టుకురా అని చెప్పడం కానీ, అక్కడ ఈమె సీన్ ఎక్కువ చేయలేదప్పుడు సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. అంతకు మించి ఫ్లోరా సైని గారు, ఆశా సైని గారు చేసింది ఏమీ లేదు. కమింగ్ బ్యాక్ టు సృష్టి వర్మ, ఈమె ప్రాబ్లం ఏమై ఉంటుందంటే ఈమె మీద ఎటువంటి ఎమోషన్ పడలే, పాజిటివ్ ఎమోషన్ పడలే, నెగిటివ్ ఎమోషన్ పడలే. ఆ టాస్క్ ఒక్కటి తప్ప ఈమె ప్రజెన్స్ ఎక్కడ కనబడలే. అది ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇద్దరికీ కమ్యూనికేషన్ ప్రాబ్లం. బట్ సృష్టి వర్మ కాస్త కోస్త ఎంతో కొంత తెలుగు మాట్లాడుతుంది. ఫ్లోరా సైని గారికి ఆ తెలుగు కూడా రాదు. నేను చెప్పాను కదా, ఓవరాల్గా ఈమెకి అట్లీస్ట్ ఆ సింపతి ఏమైనా వర్క్ అయ్యి ఉండొచ్చు. ఈమెకి అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ పిఆర్ కూడా మ్యాటర్స్ కాబట్టి 99.99% ఈమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో దీనికి మీనింగ్ ఏందిరా అంటే నెక్స్ట్ వీక్ ఫ్లోరా సైని గారు వస్తే ఫ్లోరా సైని గారు వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. అది ఒక మ్యాటరు. అండ్ అప్డేట్స్కి వచ్చేసరికి ఒక లీక్ లెవెన్ కానీ నాగమామ ఫైర్ అయ్యాడు అని ప్రతిసారి వచ్చే పురాణమే. మళ్ళీ చెప్తున్నా, నాగమామ ఫైర్ అయ్యాడంట, హరీష్ మీద ఫైర్ అయ్యాడంట, ఆ లేడీస్ డైలాగ్ మీద. అలాగే మనీష్ మీద, ఇమాన్యుల్ మీద కూడా ఫైర్ అయ్యాడంట. విందాం ఎంత ఫైర్ అయ్యారో, ఎంత పెద్ద విశాఖరాలు దింపాడో చూద్దాం. నిజమో కాదో అంటే వీళ్ళు చెప్పడం అలా చెప్తారు అన్నమాట. మనకి బడ్జెట్ పేర్లు ఎందుకు లేక లీకులు ఇచ్చేటోళ్ళు. బట్ చూద్దాం, ఫైర్ అయితే మంచిదే కదా మనకు కూడా. ఆయన కూడా వచ్చే ముందు ప్రోమో చూసి మాట్లాడుంటే బాగున్నాను. ప్రోమో చూడకుండా షోలో చెప్పిన తర్వాత పర్ఫార్మెన్స్ ఇస్తే ఫైర్ ఏముండదు అక్కడ. నెక్స్ట్ సంజన, ద లేడీ బాస్, ఏంటి రాజమాత సంజమాతకి గట్టిగా ఎప్రిసియేషన్లు పడ్డాయంట, స్పెషల్ అప్లాజులు పడ్డాయంట. ఎన్ని పడినా కూడా తప్పులే. ఈ వారం అంతా లేపింది ఎవర్రా అంటే బిగ్ బాస్ కాదు, బొక్క ఎవరో కాదు, సంజన అక్కే. సంజన అక్క లేకపోతే సీజన్ 9 లేదు, పీరియడ్. ఏమో నెక్స్ట్ వీక్ నుంచి ఆమె ఎలా ఆడతారో మనకు తెలియదు, కానీ ఈ వారం స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాల్సిందే. వచ్చిందంటే సంజన గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసుకోండి, న్యూట్రల్ ఆడియన్స్ ఎంజాయ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని చిన్న హైలైట్లు ఉన్నాయంటే అది జరిగింది. ప్రోమో 4-4:30కి రావడానికి హై ఛాన్స్ ఉంది. చూడండి, బాగుంటుందని టాకు ప్రతిసారి వెళ్ళని అంటారు. ఓవరాల్గా అప్డేట్ అయితే మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా, సృష్టి వర్మ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. అది 99.99999% అదిరా మ్యాటర్. ఈ ఎలిమినేషన్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నారు? సృష్టి వర్మ అవుతారనుకున్నారా, ఫ్లోరా సైన్ అనుకున్నారా, లేకపోతే ఇంకెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంతే, అంతకుమించి చేయలేదు. లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. ప్రోమో బాగుంటే ప్రోమో రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.